హలో అండి. ఈరోజు మామిడికాయ వేసి చేపల పులుసు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నంత సైజులో చింతపండు నానబెట్టి తక్కువ నీళ్లు పోసి గుజ్జుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అలాగే చేపలను శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక పెద్ద సైజు అంత ఉల్లిపాయ, ఒక 6-7 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఫస్ట్ ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, నూనె, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. ఇక్కడ ఇవన్నీ కూడా మన కూరకు తగినంత వేయాలి. ఇది స్పూనుల లెక్క కొలత చెప్పేదైతే కాదు. చేపల పులుసులో కొంచెం నూనె, కారం, చింతపండు పులుసు వేయాలి కాబట్టి వీటినన్నిటిని కలుపుకొని చింతపండు పులుసుని గుజ్జుగా ఫస్ట్ టైం తీసేది చాలా గుజ్జుగా తీసి పులుసులో వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత నీళ్లు పోస్తే చాలు, ఎందుకంటే చేపల్లో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి మనం అలా చేసి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మామిడికాయను కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలను వేసి తర్వాత జీలకర్ర పొడి కూడా వేసిన తర్వాత లాస్ట్ దించే ముందు గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దించుకుంటామేనండి. అంతేనండి, వేడి వేడిగా చేపల పులుసు రెడీ.